దివ్య బలిలో వరములు చిందే దివ్య బలిలో చేరితి ప్రభువా నీ సన్నిధి పూజలు చేయగనా పెన్నిధి చేరితి ప్రభువా నీ సన్నిధి. ఈనాటి దివ్య పూజాబలిలో ప్రత్యేకంగా భగవంతులు పుణ్య జీవితం జీవించినటువంటి మన ప్రియతమ గురువులు ఫాదర్ జాలించిన ఫాదర్ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, మనందరి విశ్వాసం ఆయన పరలోకంలో ఉన్నారు, మన కోసం ప్రార్థించమని ఈ మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని దివ్య పూజాబలిలో కోరుతూ ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండగాక. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, గత వారంలో మనకు ఈస్టర్ జాగరణ పూజాబలిలో రాత్రి నూతనమైనటువంటి పాస్కా క్రొవ్వొత్తిని వెలిగించడానికి ముందు ఫాదర్ గారు ఒక చిన్న సంజ్ఞను, ఒక గుర్తును ఆ యొక్క ఈస్టర్ క్యాండిల్ మీద వేశారు. ఏం గుర్తది? స్లేవ గుర్తు. స్లేవ గుర్తులో ఆదియు అంతము ఉన్నటువంటి ప్రభువు, కాలములు యుగములు ఆయనవే అనేటువంటి పాస్కా మహోత్సవమైనటువంటి ఉన్నతమైనటువంటి ఒక గొప్ప మాటను యేసు ప్రభు స్థాపించిన లేదా సాధించినటువంటి మహోన్నత రక్షణ గురించి మాట్లాడేటువంటి రెండు మాటలైనా చాలా విశిష్టమైనటువంటి మాటలు. మన విజయానికి, మన రక్షణకు చిహ్నమైనటువంటి లేదా మూలమైనటువంటి ఆ ప్రభుని ఈ పాస్కా పండుగ సమయంలో కొనియాడుతూ ప్రత్యేకంగా మరి మీకు కూడా మంచి దేవుని యొక్క పిలుపును, దేవుని యొక్క బాటను ఆ ప్రభు దయచేస్తాడనేటువంటి ఆలోచనతో పవిత్రమైనటువంటి దివ్య పూజాబలిలో పాల్గొనే ముందు చేసినటువంటి పాపములను, దోషములను మన్నించమని చేతులు జోడించుకుంటూ మన పాపములు ఒప్పుకుందాం. ప్రభుని శరణు వేడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను మీ చింతను నా పాపములు ఒప్పుకొనుచున్నా, ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నికై ఉన్న పరిశుద్ధ మరియు మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ప్రపంచమునకు పాప విముక్తి లభించినట్లు పాస్కా బలిని ఏర్పాటు చేసితివి. కావున నీ ప్రజలు మనవులను ఆలకింపుము. మా ప్రధాన యాజకుడైన క్రీస్తు మా తరపున విజ్ఞాపనలు అర్పించుచు మాకు నీతో సఖ్యతను చేకూర్చునుగాక. మాకు పాప క్షమాపణను ప్రసాదించునుగాక. అందుకు ఉపయుక్తముగా మేము జీవించినట్లు మాపై కృప చూపము. ఈరోజు ఫాదర్ జాన్ లేంచని గారి యొక్క సమాధి దగ్గర ప్రార్థిస్తూ ఉండగా నీ యొక్క వరములను, అభిషేక్తులు, గురు పొంగవుల ద్వారా మాకు దయచేయమని నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించడి మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించు ఉన్నాము. పవిత్రతయు మేమును ఈ జరిగిన సంఘటనలకు సాక్షులము. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 27వ వచనం నుంచి 33వ వచనం వరకు. అధికారి అతని పరివారము అపోస్తులను లోనికి తీసుకుని వచ్చి విచారణ సభ ఎదుట నిలువబెట్టిరి. తరువాత ప్రధాన యాజకుడు యేసు పేరిట బోధింపరాదని మేము ఖండితముగా ఆజ్ఞాపించితిమి.
అయినను మీరు యెరూషలేము నందంతటయు మీ బోధనలను వ్యాపింపజేసితిరి. యేసు రక్తపాతమునకు మమ్ములను బాధ్యులను చేయుటకు మీరు ఉద్దేశించుచున్నారు అని వారితో పలికెను. అందుకు పేతురు తదితర అపోస్తలు వారితో, మేము మనుష్యులకు కాక దేవునికి విధేయులము కావలెను. మీరు యేసును మానుపై వేలాడదీసి చంపితిరి. అయినను మన పితరుల దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. ఇజ్రాయేలు ప్రజలకు పశ్చాత్తాపపడు అవకాశమునకు కల్పించుటకును వారి పాపములు క్షమింపబడుటకును దేవుడు ఆయనను వారికి నాయకునిగా రక్షకునిగా చేసి తన కుడి పక్కన కూర్చుండబెట్టుకొనెను. దేవుడు తన పట్ల విధేయత చూపు వారికి అనుగ్రహించిన పవిత్రాత్మయు మేమును ఈ జరిగిన సంఘటనకు సాక్షులము అని బదులు పలికిరి. విచారణ సభలోని సభ్యులు ఇది విని మండిపడి అపోస్తులను చంపదలిచితిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా అతడు వినును. నేను ప్రభువుకు ఎలవెలలా వందములు అర్పింతును, నిరంతరము ఆయనను కీర్తింతును. పరిశీలించి చూడురు, ప్రభు ఎంత మంచివాడో మీకే తెలియను. ఆయనను శరణు వేడువాడు ధన్యుడు. అందరూ దరిద్రుడుకు మొరపెట్టగా అతడు వినును. దరిద్రుడు ప్రభునకు మొరపెట్టగా అతడు వినును. కానీ ఆయనను దుష్కార్యములు చేయు వారిని ఎదిరించును. భూమి మీద నుండి వారి పేర్లు మాసిపోవునట్లు చేయును. నీతిమంతులు మొరపెట్టునచో ప్రభువు ఆలించును. సకల విపత్తుల నుండి వారిని కాపాడును. అందరూ దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా అతడు వినును. దరిద్రుడు ప్రభును మొరపెట్టగా ప్రభువు వినును. వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉండును. బాధల వలన ధైర్యము కోల్పోయిన వారిని అతడు రక్షించును. పుణ్య పురుషుని చాలా ఆపదలు చుట్టుముట్టెను, కానీ ఆ విపత్తులన్నిటినీ నుండి ప్రభువు అతనిని రక్షించును. అందరూ దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా అతడు వినును. దరిద్రుడు ప్రభువునకు మొరపెట్టగా అతడు వినును. హల్లెలూయా. వచనము. హల్లెలూయా 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 హల్లెలూయా. తోమా, నీవు విశ్వసించినది నన్ను చూచుటే కదా, చూడయే నన్ను విశ్వసించి వారు ధన్యులు అని ప్రభు పలికెను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 3వ అధ్యాయము 31వ వచనం నుండి 36వ వచనం వరకు. యేసు నికోదేముతో ఇట్లనెను, పైనుండి వచ్చువాడు అందరికంటే అధికుడు, భూలోకము నుండి వచ్చువాడు భూలోకమునకు చెందినవాడు. అతడు భూలోక విషయములను గూర్చి మాట్లాడును. పరలోకము నుండి వచ్చువాడు అందరికంటే అధికుడు. ఆయన తాను చూచిన వినిన విషయములను గూర్చి సాక్ష్యమిచ్చును. కానీ ఎవరును ఆయన సాక్ష్యమును అంగీకరింపరు. ఆయన సాక్ష్యమును అంగీకరించిన వాడు దేవుడు సత్యసంధుడని నిరూపించును. దేవునిచే పంపబడిన వాడు దేవుని విషయముల గూర్చి చెప్పును. ఏలైనా దేవుడు ఆయనకు తన ఆత్మను సమృద్ధిగా వసుగును. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు. ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. కుమారుని విశ్వసించువాడు నిత్య జీవమును పొందును. ఆయనకు విధేయించని వాడు జీవమును చూడలేడు. దేవుని కోపము అతనిపై నిలిచి ఉండును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.
క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మున్ముందుగా దైవ పిలుపుకు పిలువబడినటువంటి వారు అనేకులు, ఎన్నుకొనబడినవాడు కొందరు మాత్రమే, కొలది మాత్రమే అని మరి ప్రభుని యొక్క మాటలు చెబుతూ ఉన్నాయి. గత 3 రోజుల నుంచి మనకు బైబిల్లో ప్రతిరోజు సువిశేషము నికోదేముతో ప్రభు మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలను ప్రత్యేకంగా మనకు యోహాను సువార్తికుడు ప్రత్యేకంగా పిలుపునిస్తూ ఉన్నాడు. ఆయన మొదటిగా నికోదేము ఎవరు అంటే రహస్య ప్రభుని యొక్క అనుచరుడు, శిష్యుడు. రాత్రిపూట మాత్రమే ప్రభుని కలుసుకునేటువంటి వ్యక్తి. లేదా ఈ నికోదేము ధర్మశాస్త్ర బోధకుడు, అనగా అన్ని విషయాలు కులంకుశంగా తెలిసినటువంటి వ్యక్తి. ప్రభు గురించి కానీ, బైబిల్ గురించి కానీ, దేవుని గురించి కానీ మిగతా వారికంటే తెలిసినటువంటి వ్యక్తి. ఇలాంటి వర్గానికి చెందినటువంటి వ్యక్తి ప్రభువు దగ్గర అరుదుగా మరి మాట్లాడడంలో మనకి ఈ యోహాను సువార్తికుడు చక్కగా మనకు చూపించారు. ఆయన రాత్రిపూట ప్రభుని యొక్క మాటలను, ఆయనకున్నటువంటి సందేహాలను మరి తీర్చుకొని వెళ్ళడానికి వచ్చాడు. దానిలో ముఖ్యంగా అసలు క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి ఆ తరుణంలో ఆయనకున్నటువంటి సందేహాలు కానీ, మళ్ళీ ప్రభువును కలుసుకున్న తర్వాత వెళ్ళినటువంటి ఆ యొక్క సందేహాల తర్వాత ఆయన జీవితాన్ని చూస్తే చాలా మార్పు కలిగి ఉంటూ ఉంది. దానిలో మరి మూడవ భాగంలో మనం ఉన్నాం. ఈ 3వ అధ్యాయము 31 నుంచి 36 వచనం వరకు 3వ భాగంగా మనం చూస్తే యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నటువంటి ఈ సందేహాలన్నీ కూడా అయిపోతూ ఉంటాయి. ఏమిటంటే, మరలా మనిషి ఎలా జీవించగలడు, మరలా తల్లి గర్భంలో ఎలా ప్రవేశింపగలడు, ప్రభు చెప్పినటువంటి మాటలకు మనిషి కుమారుడు మరలా జన్మించిననే తప్ప ప్రభు యొక్క ఆ రోజును కానీ పరలోక రాజ్యంలో కానీ ప్రవేశింపడని చెప్పి మరి నికోదేముతో చెప్పినటువంటి మాటలకు ఆయన సందేహాలు ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత ప్రభు మరి హెచ్చుగా మాట్లాడుతున్నటువంటి విషయంలో ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, పైనుండి వచ్చేవాడు అందరికంటే అధికుడు. మనందరం కూడా ఈ లోకానికి సంబంధించినటువంటి వారమని, ఆయన పరలోకానికి చెందినటువంటి వారమని మరి ముఖ్యంగా చెబుతున్నటువంటి వాక్యం, మూల వాక్యం ఇదే. అలాగే మన యొక్క సాక్ష్యాలు, మన యొక్క విషయాలు ఎలా ఉంటాయంటే, చూసిన దాన్ని, విశ్వసించిన దాన్ని, తాకిన దాన్ని, విన్నదాన్ని, ఇవన్నీ కూడా మనకు సాక్ష్యాలుగా లేదా మనం చెప్పేటువంటి విషయాలుగా ఉంటే, దేవుడు క్రీస్తు ప్రభువు తన పరలోక రాజ్యం గురించి అనేక విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాటలో కూడా ఆయన దేవుడు సత్య సంబంధుడని, అలాగే దేవుని చేత పంపబడినటువంటి వారు అని, ఆత్మతో సమృద్ధిగా కలిగినటువంటి వాడు అని, దేవుడు తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడని, ఆయన చేతికి అన్నీ సమస్తమును అప్పజెప్పిడి ఉన్నాడు అని, నిత్య జీవం పొందేటువంటి విధంగా ఆయన ఈ లోకానికి పంపించాడని ఆయన ప్రత్యేకంగా పిలుపునిస్తూ ఉన్నాడు. ఈరోజు దైవ పిలుపును పొందుకోవడానికి మీరు ఇక్కడికి వచ్చారు. బహుశా ఈ 3 రోజులు సదస్సు, 4 రోజుల సదస్సు మరి బహుశా మీరు అనుకుంటూ ఉంటారు, నేను సెలెక్ట్ అవుతానో లేదో, లేదా నేను ఫాదర్ అవుతానో లేదో, లేకపోతే నేను ఎక్కడైనా దొరుకుతానేమో అనేటువంటి ఆలోచనతో లోపల ఒక రకమైనటువంటి భయంతో, ఆందోళనతో ఉన్నటువంటి సమయంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, మనల్ని ఎన్నుకునేది మాత్రం ప్రభువే. మనం దేవుణ్ణి ఎన్నుకొని మనం ఇక్కడికి వచ్చామని చెప్పేసి అనుకుంటే పొరపాటు. మన తరపున మనం చేయాల్సింది ఏమిటంటే ఆయనకి వినయము, విధేయత కలిగి ఉండాలి. అందుకే 36వ వచనంలో చక్కగా చెప్పాడు, ఆయనకు విధేయించని వాడు జీవమును చూడలేడు. ఆయనకి విధేయత చూపించలేకపోతే, ఆయన చెప్పినటువంటి మాటలను మనం ఆలకించకపోతే మనము జీవము పడేము అని చెప్పి వాక్యం స్పష్టంగా చెబుతూ ఉంది. కాబట్టి విధేయత, వినయము అనేది విజ్ఞానానికి మొదటి మెట్టు. అన్ని విషయాల్లో ఏ యొక్క
మరి అంశంలోనైనా ఈ యొక్క బ్రాంచెస్లోనైనా మనం చూస్తే వినయము విధేయత ఉన్నటువంటి వారికి ఎదుగుదల ఆశీర్వాదము ఉంటూ ఉంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అలాగే ఈరోజు మీరందరూ కూడా మరి ఈ యొక్క గురుత్వ పిలుపుకు తగిన విధంగా ఉండడానికి 2 ముఖ్యమైనటువంటి మూల మాటలను బైబిల్ నుంచి చెబుతాను. మొదటిది యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నేను ద్రాక్షావల్లిని మీరు తీగలు, ఎవడి అయితే నా యందు ఉంటాడో, ఎవని ఎందైతే నేను ఉంటానో అతడు సమృద్ధిగా ఫలించును. ద్రాక్ష తీగని నిందు ఉండనటువంటి తీగ, ప్రతి తీగ ప్రభు దేవుడు కత్తిరిస్తాడంట. అధికంగా ఫలించుటకు కూడా ఆయన కత్తిరిస్తాడంట. ఫలింపని తీగను కత్తిరిస్తాడు, అధికంగా ఫలించే తీగను కూడా కత్తిరిస్తాడు. కాబట్టి ఆయన మొదటిగా ఆయన యందు ఉండడానికి మనల్ని పిలిచాడు. శిష్యులను ఎందుకు పిలిచాడు, ఏమని పిలిచాడు అంటే, వచ్చి చూడండి, వచ్చి చూడుడు, కమండ్సి. అందుకే ఈ వొకేషన్ క్యాంపుని మరొక మాటలో ఏం పిలుస్తారంటే, వచ్చి చూడు, కమెంట్సీ ప్రోగ్రామ్ అంటారు. వచ్చి దేవ పిలుపు మీలో ఉందా, దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడా అనేటువంటి విషయాన్ని మనందరూ కూడా తేటతెల్లం చేసుకోబోతూ ఉన్నాం. రెండోది, ఆయన యందు ఫలించేటువంటి తీగలను మనల్ని కత్తిరిస్తాడంట. మనలో ఏదైతే ఉండకూడదో, ఏదైతే మనం ప్రభుని యందు ఉండడానికి మనకు అడ్డంగా ఉంటాయో అవన్నిటినీ కూడా కత్తిరిస్తాడు. గురువుల ద్వారానే ఇది చేస్తాడు. మరి మీకు ఈ తరఫీదుని ఇచ్చేటువంటి సమయంలో, కాలంలో బహుశా మీరు వచ్చినప్పుడు ఎలా ఉన్నారు, వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నారు చూడండి, మీకు అర్థమవుతుంది. మీలో ఎన్ని గుణాలు, ఎన్ని సుగుణాలు మరి మొలిచాయో, విత్తాడో ప్రభు చూడండి. సారవంతమైనటువంటి నెలగా ప్రభుని మరి తీర్చిదిద్దే ముందు మీ జీవితాల్లో అనేక గుణాలు, అనేక సుగుణాలు ఈ వారం రోజుల పాటు మీకు ప్రభు మరి గురువుల నోట నుంచి పంపిస్తాడు. దేవుడు మీతో మాట్లాడతాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు శిష్యులను పిలిచిన తర్వాత ఆటోమేటిక్గా ఒక విషయం కూడా మరి అడగలేదు, నాతో ఉండండి, గడపండి అని అడగలేదు. ఏమన్నాడు ఆయన? ఆయనతో పాటు వచ్చి చూడండి అనగానే వాళ్ళు చూచి విశ్వసించి ఆయన యొక్క బాటలో, మార్గంలో వాళ్ళు నడిచారు. దేవుడు వారిని పిలిచినప్పుడు, నన్ను అనుసరింపుము అని ప్రతి ఒక్క శిష్యుని పిలిచినప్పుడు, మరి వారికి ఒక ఆహ్వానాన్ని అప్పచెప్పినప్పుడు, అందించినప్పుడు, మరి దాని తర్వాత సరైన సమాధానం ఎవరూ లేదు, ఎవరూ చెప్పల. పేతురు గారు చెప్పల, నేను వస్తాను, చూస్తాను, ఎలా ఉంటే బాగుంటే ఉంటాను, లేకపోతే ఉండను అనేటువంటి విషయము ఇక్కడ ఎవరూ చెప్పల. ఏమిటంటే వారి సమాధానము అక్కడ మనకు బైబిల్లో చక్కగా కనపడుతూ ఉంది. వారు దేవునికి శిష్యులుగా తయారవ్వడం, ఆయనతో పాటు ఉండడం, వాసం చేయడం, ఆయనకి సహాయం చేయడం. ప్రతి అద్భుతానికి శిష్యులు సహాయం చేశారు, సహాయపడ్డారు. అనగా వస్తువుగా, పనిముట్టుగా వాళ్ళు వాడబడ్డారు. అందుకే అద్భుతాలు అన్నీ కూడా శిష్యుల ముందు చేసినప్పుడు ఒక మాట రాయబడుతూ ఉందంటే, వారు ఆశ్చర్యచకితులయ్యిరి, వారు విశ్వసించరి. మొదటి కానాపల్లి అద్భుతంలో శిష్యులందరూ ఆయనను విశ్వసించరే అనేటువంటి మాట రాయబడి ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా 1వ వ్యక్తి నుంచి చివరి వ్యక్తి వరకు కూడా దేవుడు మిమ్మల్ని పిలిచేటువంటి విధానానికి మనందరం కూడా, నేను నీ ప్రభుని దాసుడిని, నీ మాట చొప్పున నాకు అగునుగాక అనేటువంటి ఉద్దేశంతోనే పాల్గొందాం. దేవుడు దైవ సేవలో మిమ్మల్ని ఎవరినైతే ఎన్నుకుంటూ ఉన్నారో, ఎవరినైతే పిలుస్తూ ఉన్నారో, దేవుని తల్లి మరియమాతలాగా అవును అనేటువంటి సమాధానం చెప్పి ఆ దైవ పిలుపులోకి పొలకించుకుంటూ దైవ సేవను చేయడానికి తరించుకుంటే విధంగా మన జీవితాలు మారాలని ఈ పవిత్ర దివ్య పూజాబల్లో ప్రార్థన చేద్దాం. పేజ్ నెంబర్ 168, పాట నెంబర్ 68. నీరాజనమిదియే నిఖిలేశ్వర, నీ దాసుల కానుక మన్నించవా. నీరాజనమిది పెట్టేసి
నీ దాసుల కానుక మన్నింపవా, నీ రాజన సమస్తము సేయించిన ప్రభైన సర్వేశ్వరుని అర్పించి కపమదారత్మను పొందుతుని భూఫలం మానవసులకుల మాకు ఆధ్యాత్మిక భోజనం కారున్నది. నువ్వు కోరిన కానుక తేలేము మేము, నీ సన్నిధిలో సమస్తము సేయించిన ప్రభైన సర్వేశ్వరుని అర్పించి కపం అక్షరాస్మదారత్మను పొందుతుని భూఫలం మానవసులకుల మాకు ఆధ్యాత్మిక పాలన కానున్నది. మా తనువు మనసు ప్రభుదేవస్తముతో కానుకలు స్వీకరించు. ఓ ప్రభు, నా పాపం నుంచి కడుగును, నా దోషం నుంచి శుద్ధి చేయను. రాజనమిదియే నిఖిలేశ్వరా, నీ దాసుల కానుక మన్నింపవా, నీ రాజనమిదియే నిఖిలేశ్వరా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించి బలి సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగుట్లా ప్రార్థింపము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును దివ్యకర్మల ద్వారా ఈ పనిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మేము అర్పించి బలి అర్పణముతో పాటు మా విన్నపములు కూడా నీ సన్నిధికి చేరునుగాక. నీ కృప వలన శుద్ధిని పొందిన మేము బలోపేతమైన నీ ప్రేమ పరమ రహస్యములకు ఉపయుక్తముగా జీవితముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచూ ఉన్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటును నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుటయు, మా పాస్కాయుగ క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమును అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యము ద్వారములు తెరవబడినవి. ఎందుకన అతని మరణము మా మరణమునకు విముక్తి ధనమాయను. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయను. కావున మానవజాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తివంతులైన పరలోకవాసులను, దూతల దళములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హోసన్నా, ప్రభువు నామమున వచ్చేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కోటై నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధముగా ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు పవిత్ర శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందరములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఎట్లనను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజన అనంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు ప్రభుని మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్కు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుకొనుచున్నాను. నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారగ మమ్ము
పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచం అంతటా వ్యాపించి ఉన్న ఈ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా లియో జగద్గురువును, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమి యందు పరిపూర్ణులను చేయము. మీరు ఈ లోకం నుండి పిలుచుకున్న ఫాదర్ జాన్ లేయించుని అని మీ సేవకుని జ్ఞాపకం ఉంచుకున్నాము. ఆయన స్నానం ద్వారా క్రీస్తు మరణంలో భాగస్థులైన వీరు ప్రభుని ఉత్థానమందును పాల్గొందురుగాక. ఉత్థానమగుదనమున మీతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, ఈ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలేగు మరియమాతతోనూ, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న పూజింపబడుగాక, రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మానము మాకు నేర్చుకోండి. మా యుద్ధ అప్పుకున్న వారిని మేము మన్నించినట్లు మాపులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనేక. ప్రభువా, నీ కీళ్ళ నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ రాకకై ఎల్లప్పుడూ నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు వసుకుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపము లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. నీ రక్తంలో కరుణగాను తీర్పుగాను ఉండగా భద్రరక్షణగా ఉండి కాచి కాపాడును కాక. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించే క్రీస్తు ప్రభువు. ఈ క్రీస్తు ప్రభు ఎందుకు పిలువబడిన మనందరము ధన్యులము. క్రీస్తు ప్రభు పేజీ నెంబర్ 193, పాట నెంబర్ 48. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో
విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం, తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యం చేర్చును ఈ ఆహారం, చేర్చును ఈ ఆహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యం చేర్చును ఈ ఆహారం. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోక ఆనందం అనుభవించుడి. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోక ఆనందం అనుభవించుడి. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. అలసిన విశ్వాసిని నడిపించుని ఆహారం, చుని ఆహారం. శోధనలో వేదనలో ఆత్మబలమి ఆహారం, ఆత్మబలమి ఆహారం. అలసిన విశ్వాసిని నడిపించుని ఆహారం. శోధనలో వేదనలో ఆత్మబలమి ఆహారం. ఈ శాశ్వత భోజముకై ప్రార్థించుడి. జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయకరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థనను ఆదరించండి. ఈ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్మల్ని ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలమున నేను మేము స్తుతించునుగాక. ఆమేన్. పరిపూర్ణ ఫలము చెప్పము. నా చేతులను నా కాళ్ళను ఉంచున్నారు, నా ఎముకలను ఇస్తున్నారు అని దేవవారి గురించి పూర్వకాలమందు దావీదు దగ్గర శోషించడాన్ని నేను జ్ఞాపకపరుచుకున్నాను. దేవవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుర్గంతోనూ అనంతరమునందు విచారించి ధ్యానించాడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసం, నమ్మిక, దైవప్రేమలు పుట్టుకుని నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వారిని విరుచుకున్న మిగిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపనవలని నా మంచి యేసువా దేవవారిని నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో ప్రతిమాని ప్రార్థిస్తున్నాను.
లోకాంతము వరకు సర్వదా నేను మీతో ఉండును. హల్లెలూయా. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, క్రీస్తు పునరుత్థానము ద్వారా నీవు మమ్ము నిత్య జీవన స్థితికి చేర్చితివి. పాస్కా బలి ఫలములు మాకు సమృద్ధిగా లభించునుగాక. రక్షణదాయకమగు ఈ దివ్య భోజనము ప్రసాదించు బలముతో మేము నీ ప్రేమాజ్ఞలను అనుదినము ఆచరించినట్లు అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించు ఉన్నాము. ప్రభు మీతో ఉండగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పరిశుద్ధాత్మదేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. దివ్య పూజా బలి సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి ప్రభు సేవలో ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. ఈరోజు మనకు దివ్య పూజా బలిని అర్పించిన ఫాదర్ గారి పేరు తెలుసా? ఫాదర్ రాజేష్. ఇక్కడ విచారణ గురువులు ఇటుకూరు విచారణకు చాలా పనులు చేస్తారు. ఫాదరు చాలా యాక్టివ్గా ఉంటారు. ఎప్పుడు కొత్త కొత్త పనులు మొదలు పెడుతూ ఉంటారు. తర్వాత ఏమంటారు, ప్రజల మధ్య తన పరిచర్య చేస్తూ అలాగే మ్యూజిక్ కంపోజ్ చేస్తారు. అన్ని ఫాదర్ గారి రూమ్లో అన్ని లేటెస్ట్ సిస్టమ్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు ఏంటంటే దేవుని పని చేయాలి, కొత్త కొత్త విధానాలు ద్వారా చేయాలనేటువంటి తలంపుతో ఉంటూ దేవుని పరిచర్య గురించి ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజున మరి ఫాదరు చక్కగా మనకి దివ్య పూజా బలిని అర్పించి అలాగే చక్కని సందేశాన్ని, దైవ పిలుపు గురించినటువంటి సందేశాన్ని, మరి దైవ పిలుపు సదస్సులు పాలు పంచుకోవడానికి వచ్చినటువంటి మీ అందరికి కూడా చక్కని మాటలు చెప్పారు. అవన్నీ కూడా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. లేంచిన ఫాదర్ గారు ఈ ప్రాంతానికి విశ్వాసాన్ని, యేసు ప్రభుని తీసుకుని వచ్చినటువంటి గొప్ప పునీతుడైనటువంటి గురువు. మన విజయ్ ఫాదరు మొదట్లో పూజకు ముందు చెప్పారు, ఫాదర్ గురించి చాలా విషయాలు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ ప్రాంతం ఇలా ఉంది, అభివృద్ధి చెందింది, విశ్వాసంలో ఉంది. అలాగే ఇక్కడ మన వృద్ధాప్యంలో ఉన్నటువంటి మా అమ్మలకి, తాతలకి ఒక ఆశ్రయాన్ని వాళ్ళ యొక్క నాన్నగారి పేరిట జాన్ బాప్టిస్ట్ లేంచుని వారి పేరు మీద ఈ భవనాన్ని ఇక్కడ కట్టించి వాళ్ళందరూ కూడా ఆశ్రయం పొందుకోవడానికి ఏర్పాటు చేశారు. అలాగే మనం ఉంటున్నటువంటి సెమినరీ, మీరు 3 రోజులు ఉన్నటువంటి సెమినరీ, ఆ పక్కనే ఇంకో సెమినరీ కట్టారు. అక్కడ ఉన్న స్కూల్స్, దాని పక్కన ఉన్నటువంటి ఇంకో సెమినరీ, ఇవన్నీ కూడా, అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో ఎన్నో దేవాలయాలు, నూజివీడు విచారణ దేవాలయం, నెహ్రూపేట విచారణ దేవాలయం, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి గురువులు ఫాదర్ లేంచిని గారు. కాబట్టి ఈ సంవత్సరం ఏంటంటే లేంచిని ఫాదర్ గారి యొక్క 100వ జన్మ దినోత్సవం, జన్మదిన వార్షికోత్సవాన్ని ఈ సంవత్సరం కొనియాడుతూ ఉన్నాం. ఫాదర్ గారు 1926 సంవత్సరంలో పుట్టారు. ఇది 2026 సంవత్సరం. కాబట్టి ఇది ప్రత్యేకమైన సంవత్సరం. ఈ సంవత్సరంలో మీరందరూ కూడా ఇక్కడికి రావటం, సెమినరీలో ఉండటం, అలాగే ఇక్కడ సమాధి దగ్గరికి రావటం, మళ్ళీ మనం ఈరోజు సాయంత్రం సిలువగట్టు దగ్గరికి వెళ్తున్నాం కదా, ఆ సిలువగట్టు మీద సిలువను ఏర్పాటు చేసింది కూడా లేంచిన ఫాదర్ గారే 1967 సంవత్సరంలో. కాబట్టి ఈ ప్రాంతానికి మనకి ఎవరినిచ్చారు? యేసు ప్రభునిచ్చారు. యేసు ప్రభుని తీసుకొచ్చి యేసు ప్రభుని మనకిచ్చి సువిశేష పట్టణంలో ఈరోజు ఉన్నటువంటి విధంగా పరలోకం నుండి వచ్చేవాళ్ళు పరలోక విషయాలను మనకు తెలియచేస్తారు. కాబట్టి ఆయన ఆ విధంగా ఒక పరలోక గురువుగా వచ్చి పరలోక ప్రభువుని మనకిచ్చారు, పరలోక విషయాలు మనకు అందించారు. కాబట్టి 200కు పైగా గురువులు ఆయన చేతుల మీదుగానే ఆయన దగ్గర చదువుకుని అయ్యారు. కాబట్టి ఇప్పటికి కూడా ఆ సెమినరీ నడుస్తూ ఉంది. ఇంకా గురువులు అవుతూ ఉన్నారంటే ఆయన చలవే, ఆయన ఆశీర్వాదమే. కాబట్టి ఇక్కడికి రావటం మనందరి యొక్క అదృష్టం. ఈరోజు మరి ఫాదర్ సమాధి దగ్గరికి వెళ్ళి పూజ అయిన తర్వాత అందరూ కూడా మంచిగా ప్రార్థన చేసుకోండి. ఫాదర్ గారిని
తన ప్రార్థనలు పరలోకం నుంచి మీకు అందరికి కూడా దయచేయమని ప్రార్థన చేసుకోండి. సో ఈరోజు మనకు దివ్య పూజా బలుని అర్పించి చక్కని దేవుని వాక్యాన్ని మనకు అందించిన మన రాజేష్ ఫాదర్ గారికి మనందరం కూడా గట్టిగా చప్పులతో ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎప్పుడు సంతోషంగా ఉంటారు ఫాదర్, కలుపుగోలుగా అందరిని కలుపుకొని చాలా కొత్త చాలా చాలా చేశారు ప్యారిష్లో వచ్చిన తర్వాత. సెకండ్ ఇయర్ 2 సంవత్సరాల్లో చాలా చేశారు. ఉత్సాహం అన్నమాట. మనం బర్ణబా అని చెప్పుకున్నాం కదా, అలాంటి గురువు ఉత్సాహపరిచేవాడు, ఉత్సాహం అందరిని ప్రోత్సహిస్తారు, ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు దేవుని పనిలో. ఇక్కడ బ్రదర్స్ కూడా మినిస్ట్రీ చేసేవాళ్ళు ఉన్నారు, సాత్విక్, వీళ్ళకి తెలుసు. సో తర్వాత మన సిస్టర్స్కి, మరి పూజ ఏర్పాట్లు చేసిన సిస్టర్స్కి, తర్వాత పూజలో పాల్గొంచుకోవడానికి వచ్చిన మామూలుకి తాతలకు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు. గట్టిగా చప్పులు పెట్టాల్సింది. చివరి తరతరాలకు చెబుతారనుకున్నాను. కృతజ్ఞతా స్తోత్రాలు అర్పిస్తున్నాము. ఆయన ద్వారా మాకు ఇచ్చినటువంటి స్ఫూర్తి, అలాగే ఆదర్శము మరియు వారి యొక్క ప్రేమ, అతన్నిటిని బట్టి ఆయన సునీతివంతమైనటువంటి జీవితాన్ని జీవించి మా అందరిని కూడా తన జీవితం ద్వారా ప్రేరేపించి మాకు మిమ్మలను చూపించి మిమ్మలను అనుసరించడానికి బప్తిస్మ యోహానులాగా దేవుని గొరుపులైనటువంటి పాపములను మోసం చేయటటువంటి నిన్ను అనుసరించడానికి ప్రభువాది గొప్ప గురువుని మాకు
అందరూ కూడా ప్రసాదించాలని ఈనాటికి కూడా ప్రభు ఆయన యొక్క జీవితం అనేది మాకు ఒక సంకేతంగా, ఒక దిక్సూచిగా, ఒక మార్గదర్శకంగా ఉండి ప్రభు ఆయన మరి ఒక ప్రేరేపణగా ఉండి మేము మీరు అనుసరిస్తున్నారు. దానికి మాకు సహాయపడుతుండగా స్తోత్రాలు చెల్లిస్తూ నిర్వహించిన ఫాదర్ గారిని ఆయన చేసిన సేవ, ఆయన త్యాగం, అలాగే ఆయన చూపించినటువంటి ప్రేమను బట్టి, మరి ఆయన అర్పించినటువంటి పూజా బలులను బట్టి, ఆయన తీర్చిదిద్దినటువంటి గురువులను బట్టి, మరి చేస్తున్నటువంటి మీ యొక్క సేవను బట్టి ప్రభు ఆయనను మీ యొక్క సన్నిధిలోనికి పరలోకంలోనికి చేర్చుకుని ఉన్నావని మేమందరం కూడా గాఢంగా విశ్వసిస్తూ, మరి ఆయన యొక్క ఆయన చేసిన పనులను బట్టి, అలాగే ఆయన మా కోసం మీ సన్నిధిలో చేసేటువంటి ప్రార్థనలు బట్టి మేమందరం కూడా దీవించి ప్రత్యేకమైన ప్రార్థన చేస్తున్నాము. క్యాంప్కి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి ప్రభు. ఇప్పుడు మరి పెంచిన ఫాదర్కి లాగా మేము మీ మహిమ కోసం, ఆత్మల రక్షణ కోసం ప్రభు అహర్నిశలు పాటుపడేటువంటి మనస్తత్వాన్ని, జీవితాన్ని మాకు అందరూ కూడా దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. ఈ సంవత్సరము ఫాదర్ గారి యొక్క మరి 100వ జన్మదిన వార్షికోత్సవాన్ని మేము పొందుతుండగా ప్రభు ఈ సంవత్సరంలో మీ యొక్క జీవనంలో మాకు దయచేసి పెంచిన ఫాదర్ గారిని కోరినటువంటి అనేక మంది గురువులను, మరి క్రైస్తవులను ప్రభు ఈ ప్రాంతానికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాము ప్రభు. మరి అలాగే మరణించి సమాధి చేయబడినటువంటి వారందరినీ, ఇక్కడ సమాధి చేయబడినటువంటి వారందరినీ కూడా ప్రభు దయచేసి వారికి మోక్ష భాగ్యాన్ని ప్రసాదించండి. మరి వారి యొక్క తల్లిదండ్రులు అయినటువంటి జాన్ బ్యాప్టిస్ట్, మరి తల్లి అయినటువంటి మరి ఆంజలా, మరి వారి కుటుంబంలో మరణించినటువంటి వారందరి యొక్క ఆత్మీయతను శాంతిని ప్రసాదించండి. ఇక్కడ సిస్టర్స్ సహాయపడుతున్నటువంటి వారందరూ దీవించి ఆశీర్వాదాలను ప్రారంభిస్తున్నాను. మమ్మల్ని కూడా కృపలో దీవించి ఆశీర్వాదాలు రాజేష్ గారిని దీవించి ఆయన చేస్తున్నటువంటి పరిచర్యలో ప్రభు ఆయన ఉండి ప్రజలకు కావలసినటువంటి పరలోక వరాలను మరి ఆయన అధికంగా అందించడానికి చెప్పుకోవాలి. ఆయన ఉత్సాహాన్ని మరింతగా రెట్టింపు చేస్తూ ప్రభు వారికి మరి అనేక మందికి ఆయన అందించేటువంటి గురువుగా మరింతగా ఉపయోగించుకుని మనందరినీ కూడా ఆశీర్వదించిన మనవులన్నింటినీ తండ్రి కావలసిన Amen.